విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించండి అని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు కోరారు. మంగళవారం ఉదయం సింహాచలం కొండపై భాగంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విబిఎస్ ప్రసాద్ నేతృత్వంలో దేవతా వృక్షాలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, విత్తనాలతో తయారు చేసిన విత్తన బంతులు చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటాలని కోరారు. పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలని అన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విబిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ హీల్ ఎర్త్ అనే నినాదంతో తాము పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలని నిర్ణయించుకుని విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ లయన్స్ ప్రెసిడెంట్ సురేష్, వనితా విభాగం సీతారత్నం, సింహాచలం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు వంకాయల నిర్మల, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ లో సీడ్ బాల్స్ వేయటంలో నార్త్ ఈస్ట్ వారు, విశాఖపట్నం నార్త్ ఈస్ట్ క్లబ్ వారు, అలాగే నార్త్ ఈస్ట్ వనితా క్లబ్ వారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. రగ్గెడ్ టెరైన్ లో వెళ్ళి హిల్ టాప్ లో సీడ్ బాల్స్ వెదజల్లడం అనేది చాలా మంచి విషయం అండి. సో మన ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ లో ట్రీ ప్లాంటేషన్ ఎలాగో ఇలానే సీడ్ బాల్ స్పార్క్లింగ్ ఇన్ ద రగ్గెడ్ టెరైన్ అనేది ఇది ఒక వినూత్న కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అంత రగ్గెడ్ టెరైన్ లో అన్ని చేమలు, అన్ని వివిధమైన క్రిమి కీటకాలలో మనం వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు, మీరందరూ శ్రమ పడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో అన్ని క్లబ్బుల వారు చేస్తే మన బ్రెయిన్ పెరిగి మన ఎన్విరాన్మెంట్ ని మనమే కాపాడుకోవాలని ఈ సంవత్సరం మన ముఖ్య ఉద్దేశం థీమ్ హీల్ ఎర్త్ అని పెట్టాం. ఆ ప్రోగ్రామ్ లో ఇవాళ మనం అంతా కూడా ట్రీ ప్లాంటేషన్ లో భాగంగా సీడ్ బాల్స్ పార్కింగ్ అనేది చేశాం. సో రత్నం గారు దీనికి సీడ్ బాల్స్ ప్రిపరేషన్ లో కానీ అట్లో కానీ మన రత్నం గారు చాలా కృషి చేశారు. ఇది ఎప్పుడో పురాతన ప్రక్రియ అయినప్పటికీ కూడా అప్పుడు కౌడ్ అంగలో పెట్టేవారు. ఇప్పుడు అలా కాకుండా దన్ని అండ్ ఎర్త్ మట్టి అన్ని కలిపి దాంట్లో సీడ్స్ వేసి వివిధ రకాలైన సీడ్స్ వేసి ఆ సీడ్ బాల్ టెక్నిక్ అనేది ఈ మధ్యనే బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగించాలని, ఇలా రగ్గెడ్ టెరైన్ లో వేయటానికి సీడ్ బాల్సే బాగా మంచి ఫలితాన్ని ఇస్తాయని కోరుకుంటున్నాను. సింహాచలం దేవస్థానం కొండ మీద సీడ్ బాల్స్ ప్లాంటేషన్ చేసాం. దాదాపు 2000 సీడ్స్ వరకు వేసాము. చాలా మంచి అడ్వెంచర్ తోని నార్త్ ఈస్ట్ వాళ్ళతో, నార్త్ ఈస్ట్ వనితతోటి కలిసి ఈ ప్రాజెక్ట్ మన రత్నం గారు ఆయన సహాయంతో చేసాము. చాలా ఇది లయన్స్ క్లబ్ గవర్నర్ గారు ప్రసాద్ గారు తలపెట్టిన, ఆయన గవర్నర్ అవుతూనే ఎకో ఫ్రెండ్లీ చేయాలి, ఎకో ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఆ బేసిస్ మీద తను చేయాలని అనుకున్నారు. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా నార్త్ ఈస్ట్ వనిత చేయడం, మాకు అవకాశం ఇవ్వడం, మేము లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కి మేమందరం కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే దేవస్థానం తరఫున కూడా నార్త్ ఈస్ట్ వనిత కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇటువంటి ట్రాక్టర్ ఇచ్చి కొండ మీదకి ఎక్కలేని పరిస్థితి, వాళ్ళు మనకి ట్రాక్టర్ ఏర్పాటు చేసి ట్రాక్టర్ సహాయంతో మన సీడ్ బాల్స్ వేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సొంతంగా సీడ్ బాల్స్ వేసి ఆ అనుభూతిని చాలా ఆనందంలో ఎన్నో దారిలో ఎన్నో చెట్లు అడ్డంకులు ఉన్నా ఈ అడ్వెంచర్ తో చాలా బాగా మేము చేసాము. పైగా ఈ 2000 సీడ్ బాల్స్ లో వివిధ రకాల దేవతా వృక్షాలు ఉన్నాయి. కుంకుడు, మారేడు, గన్నేరు, ఈ పోగ గన్నేరు, రకరకాల స్వామికి ఉపయోగించిన చింతాకు, ఈ కొండ ప్రాంతాన్ని కొండను కాపాడడానికి ఉన్న చెట్లు ముఖ్యంగా అది మేము తలపెట్టుకుని అవి సీడ్ బాల్స్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.